హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు అయితే మనం సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దీనికైతే ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయకుండా మనం ఫిష్ ఫ్రైని ఈరోజు తయారు చేసుకుందాం. సో ఈ ఫిష్ ఫ్రైకి ఏమేం కావాలో చూద్దాం. నేనైతే 1 kg ఫిష్ తీసుకున్నానండి. ఈ ఫిష్ని కొంచెం సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రైకి లావుగా ఉంటే ముక్కలు ఏం రుచిగా ఉండదు. సో అందుకని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ దబ్బ అయితే నిమ్మకాయ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం తీసుకున్న హాఫ్ నిమ్మకాయని జ్యూస్ చేసుకుందాం. ఈ నిమ్మరసంతోనే ఈ మసాలా అంతా మనం బాగా కలుపుకోవాలండి. చాలామంది వాటర్ యూస్ చేస్తారు. వాటర్ కంటే ఇట్లాగా నిమ్మరసం యూస్ చేస్తే ఫిష్ కొంచెం సాఫ్ట్ వస్తుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే నిమ్మరసం అంతా పిండేసుకొని ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాను అయితే ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క చేప తీసుకొని దీనికైతే మొత్తం పట్టిద్దాం. ఈ విధంగా ఫిష్ అన్నిటికీ అప్లై చేసేసుకోవాలండి. బాగా చూడండి, ఈ విధంగా అయితే ఫిష్కి అంతా మసాలా బాగా పట్టించి పక్కన పెట్టేయాలి. ఏ విధంగా అన్ని ఫిష్లకి మసాలా పెట్టేద్దామండి. ఈ విధంగా అయితే అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టించాలండి. తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడతాము, బాగా మ్యాగ్నెట్ అవ్వాలి ఇవి. అప్పుడైతే ఫిష్ కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్గా ఉంటుందండి. సో 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చూపిస్తాను. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత చేపలు అయితే ఈ విధంగా బాగా మ్యాగ్నెట్ అయి ఉంటాయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, కొంచెం అయితే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇంత ఆయిల్ అయితే సరిపోద్దండి. ఈ ఆయిల్ని కొంచెం హీట్ అవనిద్దాం. ఈ చేపలు ఫ్రై అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా బ్లాక్ వచ్చేస్తాయి చేపలు, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత చేపలను అయితే చిన్నగా టర్న్ చేసుకుందాం. చూడండి, బాగా రెడ్డిష్గా మొత్తం ఫ్రై అవుతున్నాయి ఈవెన్గా. ఈ విధంగా అయితే అన్నిటినీ తిప్పేసుకున్నామండి. ఈ విధంగా టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు మన చేపలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఒకసారి అయితే ఈ విధంగా 2 సైడ్లు తిప్పుకుంటా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మొత్తం బాగా లోపల పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతాయి. ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉండిచ్చి తర్వాత తీసేసుకుందాం. ఇప్పటికైతే చూడండి, మొత్తం రెడ్డిష్గా వచ్చేస్తుంది. అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉంటే అటు సైడ్ ఇటు సైడు తిప్పేసుకొని ఫ్రై చేసుకుందాం. మ్యాక్సిమం చేప వేగిపోయిందండి. ఇంకొక 5% వేగితే సరిపోతుంది. చూడండి, చాలా వరకు అయితే రెడ్డిష్ వచ్చేస్తుంది. అది ఇంకొక 5 మినిట్స్ నుంచి దీన్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మన చేపలు అయితే చూడండి 2 సైడ్లు అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా అయితే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నిటిని ఇది ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు ఈ విధంగా అయితే మిగిలిన చేపలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మన చేపలన్నీ చూడండి రెండు పక్కల బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి బాగా రెడ్డిష్ వచ్చేసాయి. ఇప్పుడైతే వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేస్తామండి. ఇప్పుడైతే మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తోనే డీప్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.